ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहं। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात् शान्तो मुच्येत बन्देभ्यो मुक्तान् अन्यान् विमोचयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। సో ఇందాక గురువష్టకం మనం చదివాం. సో దీంట్లో శరీరం స్వరూపం సదారోగముక్తం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతఃకిం 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 అంటున్నాడు. అట్లాగే కులత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః. అంటే స్వరూపమైనటువంటి మంచి శరీరం ఉంది. అట్లాగే శరీరం ధనము మేరుతుల్యం. మేరు పర్వతం అని మీరు వినుంటారు. మేరు పర్వతము చాలా ఎత్తుగా ఉంటుంది. సో మనకు ధనం ఎంత ఉందట? మేరు పర్వతానికి సమాన అంత ధనం ఉన్నది. అట్లాగే పుత్ర పౌత్రాది సర్వం, పుత్రులు పౌత్రులు అందరూ ఉన్నారు. అదేవిధంగా విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః. సో పేరు ప్రతిష్టలు కూడా చాలా ఉన్నాయి, ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా. అయితే ఏంటి అంటున్నాడు. తతఃకిం 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 ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సో వాట్ అయితే ఏంటి అంటే గురోరంగ్రి పద్మే మనశ్చే న లగ్నం. అంటే గురు పాద పద్మాలపైన మనస్సు లగ్నం కాకుండా ఉంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం లాభం అంటున్నారు. అంటే వీటన్నిటికీ లౌకిక జీవితం గడిపే వాళ్ళకి విలువ ఉంటుందేమో, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి ఇదంతా సున్నా. శ్రీరామకృష్ణులు చెప్పినట్టుగా ఎంత ఆ సంపద ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్నా, గౌరవం ఉన్నప్పటికీ కూడా, పుత్ర పౌత్రాదులు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులైనప్పటికీ కూడా దానికి విలువ లేదు. సో కారణం ఏమిటంటే స్వామీజీ ఒక సందర్భంలో చెప్తాడు, వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. ఇది అల్టిమేట్ గోల్. సో ఇవన్నీ ఉంటే మనకు జీవితం యొక్క అంతిమ లక్ష్యం అంటే అల్టిమేట్ గోల్ అంటే భగవంతుని అక్కడికి చేరుకోవడంకి సాధ్యమవుతుందా అని అంటే ఇవి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు, ఉపయోగం లేదు దీనికి. కాకపోతే మరి ఎందుకు ప్రయత్నం చేయాలి అని అంటే శరీరాన్ని నిలుపుకోవాలి కాబట్టి సాధన చేయాలి. మనం సాధన చేస్తే కానీ పురుష ప్రయత్నం లేకుండా పొందడానికి వీల్లేదు.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలామందికి రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. భగవంతుడు ఉన్నాడా లేడా అని కొన్ని ప్రశ్నలు. మరి ఆయన సృష్టిలో ఇవన్నీ విపత్కరమైన పరిస్థితులు జరగడానికి కారణం ఏమిటి? అసలు ఆయన ఉంటే ఈ రకంగా అందరూ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు ఎదుర్కొన్నారు, మనందరికీ తెలుసు. ఈ సందర్భంలో మనందరికీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. మరి ఎందుకోసం ఎట్లా జరగాలి? ఆయన ఉంటే మార్చొచ్చు కదా, దానికి మార్గం చూపించవచ్చు కదా. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ విపత్కరమైన పరిస్థితులు కొనసాగడానికి కారణం ఏమిటి? ఇవన్నీ మరి సృష్టిస్తే అంతా సవ్యంగా సృష్టించాలి కదా. చాలా అద్భుతమైనటువంటి సృష్టి అయినప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి కష్టాలు కలగకుండా, ఎవరికి ఆపదలు కాకుండా అంతా హ్యాపీగా జరిగేట్టుగా సృష్టిస్తే బాగుంటుంది కదా అనేటువంటి ప్రశ్నలు సామాన్యుడి నుంచి మేధావుల వరకు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్లకు లేని వాళ్ళకి ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. అంతే, నిజమే కాదు. సో దీని అంతటికీ సరే, మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా మనం భగవంతుని నుంచి వచ్చాము అంటే భగవంతుని అంశ మనం, ఆ చైతన్యం మనలో ఉంది. ఆ చైతన్యం ఉండడం వల్లనే ఈ జీవితం కొనసాగుతుంది. మరి అట్లాంటప్పుడు ఉద్దేశే అర్జున తిష్టతి అని కూడా చెప్పాడు భగవద్గీతలో. నేను అందరి హృదయాల్లో ఉన్నాను అని చెప్పాడు. ఉపనిషత్తులో జ్ఞాన మార్గంలో ఏం చెప్తుందంటే ఏషు సర్వేషు భూతేషు కూడా ఆత్మాన ప్రకాశిత అని చెప్తుంది. అన్ని జీవులలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఉంది. మరి ఉన్నప్పటికీ ఈ రకంగా జరగడానికి కారణం ఏమిటి? సరే, భగవంతుని నుంచి మనం వచ్చాము, మళ్ళీ భగవంతునికి చేరాలి. సో ఆయన నుంచి మనం వచ్చాం కాబట్టి, ఆయనను మనం సృష్టించాడు కాబట్టి మరి బాధ్యత ఆయనే కదా మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడానికి. సో ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఒక వైవిధ్యం ఉంది. ఈ సృష్టిలో అంతరార్థంగా దీని నుంచి బయటపడడానికి, మళ్ళీ ఆయనలోకి చేరుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా కల్పించాడు. అందులో భాగంగానే దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఆ భగవంతుడే, ఆ సచ్చిదానంద స్వరూపుడే జీవులను ఉద్ధరించడానికి గురు రూపంలో ఇక్కడికి వస్తాడు. అంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి కష్టాలు ఎందుకు ఎదుర్కోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబుగా అది భగవంతుని ఒక లీలగా చెప్పారు, భగవంతుని ఆటగా చెప్పారు. భగవంతుని సృష్టి ఏమిటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఇది ఆయన ఒక లీల, ఇది ఒక ఆట, గేమ్ అంట. మానవుడు సృష్టించుకున్నటువంటి ఆటలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి మనలో వచ్చినటువంటి ప్రశ్నలకు జవాబు ఏమిటి అంటే, మనందరికీ తెలిసినటువంటి ఆట క్రికెట్ ఆట మనందరికీ తెలుసు. సో ఆ బ్యాటింగ్ చేసేటప్పుడు అతను హెల్మెట్ పెట్టుకుంటాడు, గ్లౌజెస్ ఉంటాయి, అదేవిధంగా ప్యాడ్ ఉంటుంది, టై ప్యాడ్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఆడొచ్చు కదా ఆట. అంతా హెల్మెట్ పెట్టుకొని ఆడాల్సిన అవసరం ఏముంది? ప్యాడ్ పెట్టుకోవాలి ఆడాల్సిన అవసరం ఉంది. రబ్బర్ బాల్తో ఆట ఆడవచ్చు కదా. అంత దూరం నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి బౌలింగ్ వేయాలని ఎందుకు పెట్టాలి? అంతేకాకుండా ఆ 11 మంది, ఇక్కడ కొంతమంది అంతకుండా ఒక 5-6 ఉంటే చాలు కదా ఫీల్డింగ్. అది లేకుండా ఆడవచ్చు కదా. రబ్బర్ బాల్తో ఆడితే హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?
హై ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, గ్లౌజెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అంటే ప్రాణానికి ఇబ్బంది కలుగుతుంది, అవునా? అవి లేకుండా ఆడితే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ లేకుండా మామూలుగా రబ్బర్ బాల్తో ఆడితే బాగుంటుంది కదా, ఈ ప్రశ్న కూడా రావచ్చు కదా. మరి ఆడిన మరి మెత్తకి వస్తాడు కదా. అంటే ఒకవేళ ఆడారు అనుకోండి, అట్లా రబ్బర్ బాల్తోనే ఆడుతున్నారు, అది నేషనల్ లెవెల్ గేమ్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనుకో, ఆట మార్చేస్తారు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, ప్రాబ్లమాటిక్గా ఉంది, రబ్బర్ బాల్తోని బౌలింగ్ చేయాలి. ఎట్లా ఉంటుంది పరిస్థితి ఊహించుకోండి. క్రికెట్ని లవ్ చేసేటటువంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారా గేమ్ని? ఆటని ఎంజాయ్ చేస్తారా? లేదు. ప్రతి బాల్ కూడా 6 కొట్టచ్చు, ప్రతి బాల్ 4 కొట్టచ్చు. అంతెందుకు, అసలు అవుట్ కాకుండా 10 రోజులు కూడా ఆడవచ్చు, 5 రోజులు సరిపోవు, అవునా? ఒక సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కాదు, ఒక 1000 రన్స్ కూడా చేయొచ్చు. క్లియర్? అంటే ఎక్కడైతే హయ్యెస్ట్ రేంజ్ ఉంటుందో, అంటే ఉత్కృష్టమైనటువంటి టాలెంట్ ప్రదర్శించాల్సిన పరిస్థితి ఉంటుందో, అక్కడ చాలా టిపికల్ సిచ్యువేషన్ ఉంటుంది, క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా కాకుండా మనం చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇంట్లో లేక గ్రౌండ్లో, మామూలుగా ఇంటి ముందు, ఆయన బ్యాటింగ్ ఏముంటుంది, ఒక కట్టె ఉంటే సరిపోతుంది, ఒక బాల్ ఉంటే సరిపోతుంది. క్లియర్? అదే కాలేజ్ లెవెల్లో ఆడుకుంటే దాని యొక్క స్థాయి పెరుగుతుంది, ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. అదే రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అవుతే వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి ఆ ఫీల్డింగ్ చాలా హార్డ్గా ఉంటుంది, బౌలింగ్ చాలా కష్టంగా ఉంటుంది, ఫీల్డింగ్ చాలా కష్టంగా ఉంటుంది. మరి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవుతే, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు అప్పుడు ఎట్లా ఉంటుంది, ఎంత ఛాలెంజింగ్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ బౌలింగ్లో ఎంత వైవిధ్యం ఉంటుంది, ఎంత వేరియేషన్ ఉంటుంది. ఇన్ స్వింగ్ కావచ్చు, అవుట్ స్వింగ్ కావచ్చు ఉంటుంది, యార్కర్ ఉంటుంది, బౌన్సర్ ఉంటుంది, తర్వాత చాలా స్పీడ్గా బౌలింగ్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు, అందులో ఫ్లైట్ బౌలింగ్ ఉంటుంది, గుగ్లీ బౌలింగ్ వేస్తాడు. కాలేజ్ లెవెల్లో ఆడితే అన్నీ ఉండవు కదా. అంటే మామూలు మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆటలో అంత ఛాలెంజింగ్ ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసి ఆయన రన్స్ చేస్తే, బౌలింగ్ అద్భుతంగా చేస్తే, అతన్ని అవుట్ చేస్తే, అప్పుడు మనం ఆయన్ని ఒక బెస్ట్ ప్లేయర్, గొప్పవాడుగా మనం ట్రీట్ చేస్తాం. వీ ఎంజాయ్ దట్ గేమ్. క్లియర్? అదేవిధంగా మనం కూడా సెలెక్ట్ అయ్యాం, ఒక నేషనల్ లెవెల్ గేమ్ సెలెక్ట్ అయ్యాం అంటే ఆర్డినరీ పశు జీవితం కాకుండా మానవ జన్మ వచ్చింది, ఉత్కృష్టమైనటువంటి జన్మ వచ్చింది. ఎట్లా అయితే మామూలుగా స్కూల్ లెవెల్లో ఆడితే మామూలుగా బౌలింగ్ ఉంటుంది, మామూలు ఫీల్డింగ్ ఉంటుంది, అంత మనం ప్రాబ్లం ఫేస్ చేయం, కష్టాలను ఎదుర్కోం. కానీ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినప్పుడు అన్ని రకాలైనటువంటి బౌలర్స్ ఉంటారు, బ్యాట్స్మెన్స్ ఉంటారు, ఫీల్డర్స్ ఉంటారు, చాలా చాలా ఛాలెంజ్ ఇందాక చెప్పినట్టుగా. ఇన్ ద సేమ్ వే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది, దీన్ని ముక్తికి ద్వారం అంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ మానవ జన్మ ముక్తికి ద్వారం, అంటే ద వెరీ ఎంట్రన్స్ ఫర్ ద లిబరేషన్. అంటే దీని తర్వాత ఇక నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి, ఇక జస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ రియల్ నేచర్, అంతే. అట్లా కాకుండా ఉంటే మళ్ళీ డీగ్రేడింగ్, మళ్ళీ పశు జీవితం. నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత సరిగా ఆడుకుంటే ఏమవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి సెలెక్ట్ చేయరు, వదిలిపెట్టేస్తారు. ఇన్ ద సేమ్ వే మానవ జన్మలో హయ్యెస్ట్ జంతువునాం నరజన్మదుర్లభం అంటారు, అవునా? అందులో మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అంటే దుర్లభం త్రయమేవైతే దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అంటారు. అంటే మానవ జన్మ రావడం, వచ్చినప్పటికీ కూడా దాంతో సంతృప్తి చెందకుండా ముముక్షత్వం కోసం ప్రయత్నం చేయడం, అంటే ఈ క్లచెస్ నుంచి లిబరేషన్ కోసం, ఈ బంధాలు ఉన్నాయి, అవునా, బాండేజెస్ ఉన్నాయి, వీటన్నిటి నుంచి బయటపడాలనే ఒక ఆలోచన, అంటే ఒక అన్రెస్ట్ ఉంటుంది. మన అందరికీ ఒక రకంగా
అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ కొందరికి లోపల ఒక వెలితి ఉంటుంది, ఒక అన్రెస్ట్ ఉంటుంది, ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అంటే అన్ని సౌకర్యాలు ఉన్నట్టు కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా బట్ ఒక పొందాల్సింది ఒకటి ఉంది, ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, హయ్యెస్ట్ గోల్ ఒకటి ఉంది అని లోపల చాలా రెస్ట్లెస్గా ఉంటారు. సో దాన్నే ముముక్షత్వం అంటారు. సో ఆ ముముక్షత్వం వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు రావాలి అని అంటే ఒక గైడ్ కావాలి, ఒక మార్గదర్శకం కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక డైరెక్షన్ కావాలి. దాన్నే మహాపురుష సంశ్రయ అంటారు. వాళ్ళే గురువు. ఆ గురువే అప్పుడు ఏం చేస్తాడు, అతన్ని అనుకున్నటువంటి ఆ రెస్ట్లెస్నెస్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనకు ఉన్నటువంటి ఈ అన్ని సౌకర్యాలు పరిస్థితులు అన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా ఇందాక ఇందులో చెప్పినట్టుగా కానీ మన జీవిత లక్ష్యము వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. అది లేనంత మట్టుకు ఇది ఈ సైకిల్ అంటారు, జననము మరణం, దీన్నే సంసారం అంటారు, సైకిల్. ఇది కంటిన్యూ కావాల్సింది, అది కంటిన్యూ అవుతుంటుంది. ఈ జన్మ బాగుంటే మళ్ళీ వచ్చే జన్మ వస్తుంది, వచ్చే జన్మలో మళ్ళీ బాల్యము, చదువు, ఆ తర్వాత పెరగడము, ఉద్యోగము, పొట్టగుడ్డు కోసం ప్రయత్నము, రకరకాల టెన్షన్స్, దానికోసం వెంపర్లాడడం, ఆ తర్వాత తతంగం అంతా తెలుసు. మళ్ళీ ఒక జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది కొందరికి ఇది విసుగు అనిపిస్తుంది. సో హౌ లాంగ్ దిస్ విల్ కంటిన్యూ? అసలు జన్మలుగా ఇదే ఉంటుంది, ఇదే చక్రం, ఇదే కంటిన్యూ. అన్లెస్ అండ్ అంటిల్ యూ రియలైజ్ యువర్ రియల్ నేచర్. దీని నుంచి బయటపడాలి అంటే ఈ సర్కిల్కి బ్రేక్, మళ్ళీ ఇది ఉండకూడదు. భవరోగ హరాం, ఇందాక శారదామ్మ ప్రార్థన చేసినప్పుడు భవరోగ హరాం అని అన్నారు. అంటే ఇది ఒక రోగం, ఇది ఒక వ్యాధి, దీన్ని భవరోగం అని అంటారు. పుట్టడము మరణము ఈ సర్కిల్. సో దీని నుంచి మనం దూరం కావాలి అని కొందరికి ఆ ఆలోచన కలుగుతుంది. వాళ్ళు కలిగినప్పుడు గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తారు. సో అందుకే ఇక్కడ ఈ స్తోత్రంలో ఏవి ఉన్నప్పటికీ కూడా గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతఃకిం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఈ సర్కిల్ నుంచి బయటకు రావు. అంటే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఇది కంటిన్యూ కావాల్సింది, ఇదే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అంటే ఎల్కేజీ చదివామంటే కుదరదు, అయిపోయింది ఇక పీడమైంది అనుకుంటారు స్టూడెంట్స్. పరీక్షలు అయిపోయడం కాదు, మళ్ళీ యూకేజీ చదవాలి. యూకేజీలో మళ్ళీ స్కూలు, బుక్స్, అసైన్మెంటు, ప్రాజెక్టులు అయిపోయిందంటే పీడమైందంటే కుదరదు. మళ్ళీ 1వ తరగతి చదవాలి, 2nd క్లాస్ కుదరదు, 3rd క్లాస్, 4th క్లాస్, 10th అది కూడా కుదరదు, పీడమైందంటే కుదరదు. మళ్ళీ ఇంటర్ ఇక అయిపోయింది నిశ్చింతగా ఉంటా అంటే కుదరదు. ఎప్పటిదాకా కుదరదు అంటే పొట్టకూటికి కావాల్సిన స్కిల్ సంపాదించేంత మట్టుకు అది కంటిన్యూ కావాలి. పిహెచ్డి దాకా చేస్తావా ఎక్కడ దాకా. ఇది ఆర్డినరీ లైఫ్లో. స్పిరిచువల్ లైఫ్లో ఏది కంటిన్యూ అవుతుంది? ఈ ఎల్కేజీ యూకేజీ కంటిన్యూ అయినట్టుగా ఈ బర్త్ ఆఫ్టర్ బర్త్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్వామి వివేకానంద అంటారు కొన్ని వందల జన్మలు కూడా కావచ్చు భగవంతుని చేరుకోవడానికి. అయితే సృష్టి క్రమంలో ఎట్లా ఏర్పాటు చేశాడంటే స్వామి వివేకానంద చెప్పినట్టుగా మనం ప్రయత్నం చేసినా చేయకున్నా కొన్ని లక్షల జన్మల తర్వాత మళ్ళీ ఆయనలోకి చేరుతాం. కొన్ని లక్షల జన్మల తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ మన ప్రయత్నం ఉన్నా లేకున్నా ఆటోమేటిక్గా ఆయననే ఇక చివరికి ఆ బాధలు చూడలేక ఆయనలో మర్జు చేసుకుంటాడు. కానీ స్వామీజీ చెప్తాడు, సో వై షుడ్ యూ వెయిట్ ఫర్ దట్? అన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఇవన్నీ కంటిన్యూ అయ్యే బదులు బట్ వై డోంట్ యూ రియలైజ్ యువర్ రియల్ నేచర్ ఇన్ దిస్ బర్త్? ఈ జన్మలోనే ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆ ప్రయత్నం చేయడమే ముముక్షత్వం. దాని నుంచి బయటపడడానికి ఎవరు అంటే గురువు. ఎస్, శ్రీరామకృష్ణుడు చెప్తాడు ఆ సచితానందుడే గురువుగా మారతాడు. అంటే భగవంతుడే గురువుగా ఇక్కడికి వస్తాడు, ఆయనే గురువు. తర్వాత ఆయన ఇంకా చెప్తారు శ్రీరామకృష్ణులు, ఆ గురువు చెప్పినట్టుగా మనం అనుసరిస్తే ఆచరిస్తే మన మనస్సే గురువుగా మారుతాడు. మాన్తో మనస్సే అప్పుడు గురువుగా మారుతాడు. అంటే గురువు చెప్పినట్టుగా మనం జీవితాన్ని కొనసాగిస్తుంటే అప్పుడు మనస్సు ప్యూర్ అవుతుంది, పవిత్రమైపోతుంది. మనస్సు పవిత్రం అయిపోతే ప్యూర్ మైండ్ అండ్ ప్యూర్ ఆత్మనార్ సేమ్ అంటారు శ్రీరామకృష్ణ. మనస్సు పవిత్రమైపోతే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆత్మగా మారిపోతుంది. అంటే
దాన్నే బుద్ధి అంటారు, విచక్షణ జ్ఞానం. ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఉంటాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు, చాలా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకు శరీర ధ్యాస ఉండదు, శరీరాన్ని మర్చిపోతాం. అట్లాగే సెన్స్ ఆర్గాన్స్ ఉండవు, అవి బయటకు వెళ్ళవు. అట్లాగే మనసు కూడా ఇంద్రియాల వెంట వెళ్ళదు, అన్నీ మర్జ్ అయిపోతుంటాయి. అదే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్లో మర్జ్ అవుతాయి, సెన్స్ ఆర్గాన్స్ మైండ్లో మర్జ్ అవుతుంది. ఇక మైండ్ అవుట్వర్డ్గా వెళ్ళదు కాబట్టి అది టెంపరీగా, తాత్కాలికంగా ఆత్మకు దగ్గరగా వెళ్తుంది. అప్పుడు మనకి ఆనందం, మేల్కొన్న తర్వాత, లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా పడుకున్నామని అంటాం. లేచిన తర్వాత మళ్ళీ టెన్షన్స్, మళ్ళీ బాధలు, దుఃఖాలు. కానీ ఆ గాఢ నిద్రలో ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రశాంతంగా పడుకున్నామని అంటాం. సో అక్కడ ఏం జరిగింది అని అంటే, మనస్సు ఉన్నది కానీ అసలు పని చేయట్లేదు. అవునా? మనస్సు ఎందుకు పని చేయట్లేదంటే సెన్స్ ఆర్గాన్స్ పని చేయట్లేదు. సెన్స్ ఆర్గాన్స్ పని చేస్తేనే ఆ ఆబ్జెక్ట్స్ కోసం వెళ్తుంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, మైండ్ దాని వెంట పరిగెత్తుతుంటాయి. క్లియర్? ఇప్పుడు గాఢ నిద్రలో అవి ఏమీ లేవు. సో మనసుకి ఇంకో మార్గం ఏమిటి? బయటకు వెళ్ళలేదు, అంటే అంతర్ముఖం అవుతుంది, ఇంట్రాస్పెక్ట్, ఆత్మకు దగ్గరగా వెళ్తుంది, మనలో ఉన్నటువంటి చైతన్యానికి దగ్గరగా వెళ్తుంది. అది ఆనందం. ఇది పవిత్రమైన మనసు ఎప్పుడైతే పవిత్రమైపోతుందో అప్పుడు ఎప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మకు దగ్గరగా ఉంటుంది, మన ఇష్టదైవానికి దగ్గరగా ఉంటుంది. అప్పుడు మనస్సు, పవిత్రమైన మనస్సు, ఆత్మకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనం అటాచ్మెంట్ ఉండదు, దాని నుంచి మనం దూరంగా ఉంటాం. అట్లా కాకుండా ఏమవుతుందంటే మనకు ఆ అటాచ్మెంట్ వల్ల మనకు ఫ్రీడమ్ ఉండదు. సో మనం అందరం సాధారణంగా ఏమనుకుంటామంటే, అందరికీ మనకు స్వాతంత్రం వచ్చేసింది, మనం చాలా ఫ్రీ బర్డ్స్, అనుకున్న చోటికి వెళ్తాం, మనం అనుకున్న డ్రెస్ వేసుకోగలుగుతాం, అనుకున్న తిండి తినగలుగుతాం, అవునా, సాయంత్రం అనుకుంటే ఇక్కడికి రాగలుగుతాం, రేపు నేను హైదరాబాద్ పోవచ్చు, మద్రాస్ పోవచ్చు, స్వేచ్ఛ అని అంటాం. కానీ స్వామీజీ అంటాడు, యు ఆర్ ఆల్ ఇన్ బాండేజ్, నోబడీ ఈజ్ ఫ్రీ. అంటే కొందరు ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు అంటే, కొందరు పేరు ప్రతిష్టలకు బద్ధులై ఉన్నారు, ఆ బాండేజ్ దాంట్లో. కొందరు నేమ్ అండ్ ఫేమ్, కొందరు డబ్బుకి లోబడి ఉంటారు. ఆ డబ్బు ఆలోచనలే ఉంటాయి కాబట్టి ఆ క్లచెస్, ఆ బంధం. ఫ్రీడమ్ లేదు. నీ ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతాయి? డబ్బు చుట్టే తిరుగుతుంటాయి. తెల్లవారు లేవగా నీకు నేమ్ అండ్ ఫేమ్ కావాలి అంటే నీ ఆలోచనలన్నీ, అడుగులన్నీ, ప్రయత్నాలన్నీ దేని వైపు ఉంటాయి? దానివైపే ఉంటాయి. ఇప్పుడు నీకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? ఆ ఫ్రేమ్లోనే పనిచేస్తావు తప్ప ఇంకా వేరే ఉంది. స్వేచ్ఛ ఎక్కడ ఉంది అంటాడు స్వామి. క్లియర్? సో దాని నుంచి బయటపడాలి అంటే అన్అటాచ్డ్గా ఉంటే అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో ఈ పరిస్థితి మనకు రావాలి అని అంటే ఒక గైడ్ కావాలి, ఆ గురువు కావాలి. గురువు లేకుండా ఎట్టి పరిస్థితిలో గురోర్వినా ముక్తిర్న లభ్యతే అంటారు. మనం స్వప్రయత్నంగా ఎంత సాధన చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత నాలెడ్జ్ సంపాదించినా గురువు మన జీవితంలోకి రాకుండా ఉంటే దానికి విలువ ఉండదు. ఎప్పుడైతే గురువు ఎంటర్ అవుతాడో అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది జీవితానికి. అప్పుడు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ గురువు మన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే చాలా క్లియర్గా ఉంటుంది. ఎట్లా అయితే మనము ఒక అన్నోన్ ప్లేస్కి వచ్చాము, రూట్ మనకు తెలియదు, మెయిన్ రోడ్ కావచ్చు, అదంతా కావచ్చు, చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది. కానీ ఒక తెలిసిన వ్యక్తి వచ్చి గైడ్ చేశారు అనుకోండి, ఇట్లా వెళ్ళి, ఈ రకంగా వెళ్ళి, ఇట్లా వెళ్తానన్నప్పుడు ఆ చెప్పిన మరుక్షణం నుంచి అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా కూడా పోతుంది, చాలా ఫ్రీగా అయిపోతుంది. మనకు ఆ మార్గం తెలిసిపోతుంది, ఆ డైరెక్షన్ తెలిసిపోతుంది. అంటే కాన్ఫిడెంట్ వస్తుంది, మనం సర్టెన్లీ వి రీచ్ ద గోల్, మా టార్గెట్ ఎక్కడికి పోవాలనుకుంటున్నాం అక్కడికి చేరుతామనేటువంటి ఒక కాన్ఫిడెంట్ మనకు వస్తుంది. అట్లాగే గురువు లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ క్లచెస్లో ఉంటాం, ఆ బంధాల్లో ఉంటాం. సో ఎప్పుడైతే ఆయన ఎంటర్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్గా మార్గం దొరుకుతుంది. కాకపోతే ఆ ప్రయత్నం చేయాలి, ఆయన చెప్పినట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి, జపం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధన చేయడానికి కోసమే ఈ ఆశ్రమాలు, ధ్యాన మందిరం. శ్రీరామకృష్ణ చెప్తారు, ఇంట్లో ఉండడము అని అంటే మసిపూసినటువంటి గోడలు అని చెప్తారు. గోడలకు మసిపూస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మసి అంటుతుంది.
అట్లాగే ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నట్టున్నా మైండ్ ఆటోమేటిక్గా డ్రాగ్ అవుతుంటుంది, అందరి విషయాలపైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏకాంత వాసం చేయమంటారు శ్రీరామకృష్ణ. వారంకి ఒక రోజు, లేకుంటే నెలకు ఒక రోజు, నెలకు 15 రోజులు ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చి ఒక ప్రశాంతంగా ఇతర ఆలోచన లేనటువంటి ఆ మనసు అంతర్ముఖమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అక్కడికి వచ్చి రోజు కనీసం ఒక గంట సేపు అవునా అక్కడ ప్రయత్నం చేయాలి అని చెప్తారు. ఇంట్లో ఆ పరిస్థితి ఉంటే అద్భుతం. ఇంట్లో అట్లాంటిది ఉంటే అందుకే వనే మనే కోనే అంటాడు శ్రీరామకృష్ణ. వనంలో ఏకాంతంగా సాధన చేయి, అట్లా లేకపోతే ఇంట్లో ఒక కోనే అంటే ఇంట్లో ఒక మూలలో చేయాలి. అది లేకపోతే మనస్సులో సాధన చేయాలి. సో మనకి అవకాశం ఉంది ఇక్కడ, అవునా? ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, వందలు కాదు, అవునా? 100 మంది వచ్చేటప్పటికి కూడా అకామిడేట్ చేయటువంటి పరిస్థితి మనకు. సో గురు అనుగ్రహము మనకు కావాలి అని అంటే ఆయన చెప్పినట్టుగా మనం సాధన చేయాలి. సాధన చేస్తే కానీ మనకు ఫలితం ఉండదు. సో కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి రోజు గురువు మన జీవితంలోకి కొందరికి వచ్చి ఉన్నాడు. మన అదృష్టం అది. ఇందాక చెప్పాను కదా, దుర్లభం త్రైమేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఇది ఆషామాషిగా కాదు, కొన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత దీనికి ఇక నెక్స్ట్ ఇక హైయెస్ట్ ఏమిటంటే బట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బర్త్. క్లియర్. ఈవెన్ దేవతలు కూడా ముక్తి పొందాలి అంటే మళ్ళీ ఈ భూలోకంలో రావాల్సిందే అంటారు. మన ఇంద్రాది దేవతలందరూ కూడా మళ్ళీ మానవ జన్మ ఎత్తి భూమిలో ఇక్కడికి వచ్చి సాధన చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటారు. మనం పుణ్యం చేస్తే బాగుంటుంది అనుకుంటే పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం. క్షీరే పుణ్యే మర్తిలోకం వింశతి. ఇక్కడికంటే ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి అక్కడ, అంతకంటే ఉంటుంది, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ పీరియడ్ కాగానే మళ్ళీ ఇక్కడికి పంపించేస్తాం. ఇప్పుడు గెస్ట్ హౌస్లో పే చేసి 10 రోజులు పే చేసామనుకోండి, 10 రోజుల తర్వాత ఏం చేస్తారు, వెంటబట్టి బయటకు పంపించేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. సో పుణ్యం కూడా పనికిరాదు, ఈ పుణ్యం కూడా పనికిరాదు. సో కావాల్సింది ఏమిటి అంటే సో పాపపుణ్యాలకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా సో అట్లాంటి భావన, ఆలోచన, సద్బుద్ధి ఈ క్లచెస్ నుంచి బయటపడాలి, అవునా? సో రంగనాథన్ మహారాజ్ చెప్తారు ఒక స్థాయిలో అవసరం. వెస్టర్న్ పీపుల్ ఉదాహరణ చెప్పి అక్కడ వాళ్ళు రాజస స్టేజ్లో ఉన్నారు, రాజసిక్ స్టేజ్లో ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ స్టేజ్ ఓన్లీ సాత్వికం, డైరెక్ట్ వాళ్ళు సాత్వికంలోకి వచ్చేస్తారు. అంటే భోగాలని అనుభవించారు. ఇక తర్వాత ఏంటి, తతక్కిం నా తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్. సో వాళ్ళకి తెలిసిపోయింది ఈ అన్ని రకాలైన భోగాలు వాళ్ళకు ఉన్నాయి. ఈవెన్ బట్టలు ఉతికే వాడు కూడా కారులో తిరుగుతారు. ఇక్కడ అది గొప్ప అవశ్యం, అవునా? ఆ ఒక జీవితం లైఫ్లో ఒక టార్గెట్ కావచ్చు, అన్నీ ఉన్న తర్వాత ఒకటి. బట్ అక్కడ ఆర్డినరీ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు కూడా ఉంటుంది భోగం ఆ స్థాయిలో ఉంది. వాట్ ఐ మీన్ టు సే, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిక వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత ఏంటి, అండ్ దిస్ ఆర్ ఆల్ ట్రాష్. మనం పొందాల్సినటువంటి ఆనందం మనకు దొరకట్లేదు, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ మనకు దొరకలేదని వాళ్ళకి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక వాళ్ళు ప్యూర్గా స్పిరిచువాలిటీలోకి వచ్చేస్తారు. చాలా సీరియస్నెస్ ఉంటుంది వాళ్ళలో. అందుకే రంగనాథ మహారాజ్ చెప్తారు, ఆయన ఉపన్యాసాలు ఎంత శ్రద్ధ. ఆయన ఒక ఉదాహరణ చెప్తారు. మామూలుగా ఇండియన్స్ స్పీచ్ చెప్పేప్పుడు ఒక పక్షి ఆ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక పక్షి ఎగిరితే అందరూ ఈ స్వామీజీని మర్చిపోతారు, ఆ టాక్ మర్చిపోతారు. ఈ వర్డ్ యూజ్ చేసి ఆ పక్షి ఓపెన్ ప్లేస్లో చెప్తుంటే ఒక బర్డ్ ఎగిరిపోతుంటే ఇక అందరు అటువైపోయారు. ఆయన చెప్పారు, ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. బట్ వెస్టర్న్ కంట్రీస్లో అట్మోస్ట్ ఇంట్రెస్ట్తో, చాలా యార్నింగ్తో, ఆర్తితో, తపనతో చాలా వింటారు. ఇన్ టర్న్ డొనేషన్ ఇస్తారు. విని తర్వాత డొనేషన్ మన దగ్గర ఇన్వైట్ చేసిన వాళ్ళు, ఆటోలు పెట్టిన వాళ్ళు వచ్చే పరిస్థితి. అక్కడ అంతా విన్న తర్వాత డబ్బులు కూడా ఇస్తారని చెప్పారు అన్నారు. అంటే నెక్స్ట్ వాళ్ళకి భోగాలు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, జీవితాన్ని ధన్యం చేసి అల్టిమేట్ గోల్. ఆర్డినరీ గోల్ వచ్చేసింది, టెంపరీ గోల్ వచ్చేసింది, నెక్స్ట్ అల్టిమేట్ గోల్. సో మనము ఇక్కడ అసోసియేట్ ఏమేమంటే
మనలో ముముక్షత్వం ఉన్నట్టే, కాకపోతే ఆ తీవ్రత పెరగాలి, ఆ యార్నింగ్ ఎక్కువ కావాలి. ఎక్కువ యార్నింగ్ ఉంటే, ఎక్కువ తపన ఉంటే మనము ఇంకా దగ్గరికి వెళ్తాం. అవునా? ఇక ఇది వెగటు అనిపిస్తుంది, హౌలాంగ్, ఇక ఎన్ని రోజులు ఇదే, అవునా, చికాకు అనిపిస్తుంది. అవునా? అదే జీవితం, అదే వ్యవస్థ, అదే ఆలోచనలు, అంతే. సో దీని నుంచి బయటకు రావాలి అని మనకు ఒక ఆలోచన వస్తుంది. సో చివరిగా ఇది ఆర్తి అని అంటే మనకు మోహన్ మహారాజ్, ఆయన ఒక సందర్భంగా జేఎన్టీయూలో పిహెచ్డి హోల్డర్ అయినప్పటికీ కూడా అంతా చదువుతున్నాడు, మంచి ఫ్యూచరు, మంచి సెటిల్ అవుతాడు అని తెలుసు ఆయనకి. కానీ లోపల ఒక రకమైన అన్రెస్ట్ ఉంది, ఒక అసంతృప్తి, ఒక నిరాశ. అంటే ఇది కాదు అని లోపల నుంచి ఆయనకి తన్నుకొస్తుంది, రెస్ట్లెస్నెస్. అవునా? అది ముముక్షత్వం. అంటే జేఎన్టీయూలో ఒక రీసెర్చ్ స్కాలరు, ఒక హయ్యెస్ట్ స్టేజ్ అయిన తర్వాత బ్రైట్ ఫ్యూచరే అందరూ కోరుకునేది, అంతే కదా, లైఫ్ సెటిల్ అవుతుంది. బట్ ఆయనకి లైఫ్ సెటిల్ అయినటువంటి వ్యక్తికి హ్యాపీగా ఉండాలి కదా, బట్ ఆయనకి హ్యాపీనెస్ అంటే లోపల నుంచి ఇది కాదు, ఇది ఆర్డినరీ లైఫ్, జస్ట్ పొట్టకొట్టి కోసం బతుకుతాం అంతే కదా, అంతే, దీనికంటే అంతగా వాల్యూ లేదు. సో అది దట్ డ్రాగ్స్ హిమ్ టు రామకృష్ణ. క్లియర్? సో ఇక్కడ మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బట్ అయినప్పటికీ ఒక చేత్తో అది, ఇంకో చేత్తో ఆ శ్రీరామకృష్ణుని పట్టుకోవాలి. సమయం దొరికినప్పుడు రెండు చేతులతో ఆయన పట్టుకోవాలి. ఇక అల్టిమేట్గా శ్రీరామకృష్ణ చెప్పిన ఆ పంటి నొప్పి ఉదాహరణ, ఆ పుప్పళ్ళు ఉన్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. వాళ్ళు ఆఫీస్లో ఉన్న, స్కూల్లో ఉన్న, బిజినెస్ ఉన్నా కూడా ఆ వ్యవహారం చేస్తుంటాడు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆ నొప్పి పైన ఉంటుంది. అట్లాగే మనం వ్యవహారిక జీవితంలో ఎక్కడున్నప్పటికీ కూడా మన ఆలోచనలన్నీ కూడా అక్కడ ఉండాలి. ఐ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్, దీని నుంచి బయటపడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మన నుంచి దూరం అవుతుంటాయి. ఇందాక ఉన్నటువంటి ఈ క్లచెస్ నుంచి మనం మెల్లమెల్లగా దూరం అవుతుంది. అప్పుడు మనకు డబ్బు ఎక్కువ ఉంటే రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఉంటే కాదు, అది ఎప్పుడు వదులుకుంటే ఉన్నంత సరిపోయేంత చాలు, అది చికాకు అనిపిస్తుంది, రెస్ట్లెస్ ఉంటుంది. అవునా? మనం హ్యాపీగా ఉండలేము. ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. సో హౌ లాంగ్ దిస్, అసలు ఏం చేయగలుగుతాం, ఎందుకోసం, అసలు ఇవన్నీ తినలేం కదా, డబ్బులనే తినలేం కదా, ఇది తీసుకురాగం కదా అనేటువంటి ఆ ఆలోచన మనకు వస్తుంది. సో ఈ పవిత్రమైనటువంటి రోజు మనందరికీ ఆ మూర్తిత్రయం, భగవాన్ శ్రీరామకృష్ణులు, శారదమ్మ, స్వామీజీ ఆ వైపు మనందరినీ తీసుకువెళ్ళి మన జీవిత అంతిమ లక్ష్యాన్ని చేరేట్టుగా చేరడానికి కావాల్సినటువంటి భక్తి, శ్రద్ధ, ఆ శక్తి, ఆ సామర్థ్యము మనందరికీ సాధించాలని కోరుకుంటూ జై రామకృష్ణ.